అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు వేరేలాగా ఉండేటువంటి. కాబట్టి అట్లాంటి కుటుంబం నుంచి ఆయన వారసత్వం పుచ్చుకున్నాం కాబట్టి అట్లాంటి నిర్ణయాలు ఏమి తీసుకోవాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బాబాయ్ ఓడిపోయిన తర్వాత కూడా కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి విన్నానన్నట్టు కొంతమంది ఆయన చుట్టూ ఉన్నటువంటి దుష్టశక్తులు కూడా అభినవ్ భాస్కర్ కూడా నీ ఓటమికి కారణము, అభినవ్ భాస్కర్ చేయబట్టి కూడా నువ్వు ఓడిపోయినావు అంటే నేను మా బాబాయ్ ప్లేస్లో ఉండుంటే నా కొడుకుని ఇంకొకసారి అట్లా మాట్లాడొద్దు అని అంటుండే. కానీ కర్నూలు సావుకి 100 కారణాలు ఉంటే ఇప్పుడు ఏమనుకుంటే ఏం లాభం అంటే దాన్ని సమర్థించినట్టే అనిపించి నాకు చాలా బాధ అవుతుంది. అంటే ఇంత చేసినాక కూడా ఆ అపనింద వద్దనుకునే అంత పరకాల టికెట్ వద్దనుకున్నాను. కానీ ఆ అపనింద అయినా కానీ నా పైన రుద్దితే దాన్ని వ్యతిరేకించాల్సింది పోయి సమర్థిస్తున్నారు. కాబట్టి ఇక నాకు ఇక్కడ ఎటువంటి విలువ లేదు అని నాకు అనిపించి ఒక బాధతోటి మనసు ఇట్లా నిజంగా కూడా బాధతోటి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను కొద్ది రోజుల్లోనే. కాబట్టి అందుకని మీకు అంత ఎందుకు ఇంకా చెప్పుకుంటే కట్టు పోసుకుంటే కాళ్ళ మీద పడుతుంది. నేను కూడా ఇంకా చెప్పుకొని మిమ్మల్ని కూడా ఇవన్నీ చెప్పి మీకు కూడా బాధ కలిగించాలనుకోలేదు. కాబట్టి మీ అందరికీ కూడా తెలుసు, నేను నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, మా వడ్డేపల్లి ముదిరా సంఘానికి కాపు మిత్రులందరికీ కూడా తెలుసు నేను ఎంత కష్టపడి తిరిగినాను. జ్యోతిబాస్ నగర్ పెద్దమగడ్డ వాస్తవ్యులకి తెలుసు నేను బాబాయ్ ఎలక్షన్ కోసం ఎంత కష్టపడ్డాను. రెడ్డి కాలనీ కుమార్పల్లి మార్కెట్ వాళ్ళకి తెలుసు, షాంపేట్లో తెలుసు నేను ఎంత కష్టపడి బాబాయ్ కోసం తిరిగినాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నానో, ఏం చేసినో కూడా తెలుసు. కానీ ఆ గుర్తింపు లేని చోట, ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక నాకు మనసిరిగి నేను నిర్ణయం తీసుకోబోతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించకపోయినా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.